సార్ 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జయంతి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో శాంపేట మండల కేంద్రంలో కూడా వారి యొక్క రాజకీయ జీవితం వారు అధికారంలో ఉన్నప్పుడు చనిపోయేంత వరకు కూడా ప్రజల కొరకు ప్రజా శ్రేయస్సుల కొరకు అనేక సంక్షేమ పథకాలు తెచ్చి పేదవాళ్ళ గుండెల్లో నిలిచినటువంటి మహనీయుడు వైఎస్ఆర్ గారు. ఈరోజు వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అదేవిధంగా పేదల కొరకు వైద్యం అందించినటువంటి మహనీయుడు వైఎస్ఆర్ గారు. అదే ఆరోగ్యశ్రీని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కార్డు ఇవ్వాలని, 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందించాలని, ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీని పటిష్టం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అమలు చేయబోతుంది. వారి ఆశయాలను సిద్ధాంతాలను తీసుకొని అమలు చేయబోతుంది. కనుక పేదల కొరకు బడుగుల కొరకు కూడు గూడ నీడనిచ్చినటువంటి వైఎస్ఆర్ ఈరోజు పేదలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి, చిరస్థాయిగా పేదల హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ గారు. కనుక వారి యొక్క జయంతిని జరుపుకుంటున్నాం. వారి ఆశయాలను ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు వారు ప్రవేశపెట్టిన పథకాలను కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఇక్కడున్న సంక్షేమ పథకాలు కూడా దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందనే ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు వరంగల్ లోకసభ సభ్యురాలి కడియం కావ్య విజయోత్సవ సభ భూపాలపల్లి ఏఎస్ఆర్ గార్డెన్లో ఉంది. నియోజకవర్గంలోని గ్రామశాఖ అధ్యక్షులు, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, ప్రజాప్రతినిధులు, మండల శాఖలు, జిల్లా కార్యవర్గం ప్రజలందరూ కూడా అదే కడియం కావ్య విజయోత్సవ సభకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.